ఒరేయ్, టిఫిన్ రెడీగా ఉంది, తినేసి వెళ్ళరా. బయట తింటాలే అమ్మా. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? సంధ్య ఏది? అప్పుడే లేచారా? సరే, అమ్మని చూడ్డానికి వెళ్దాం పదండి. ఎందుకు? అదేంటండి, నేను చెప్పాను కదా అమ్మకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారని. అమ్మ కూడా మిమ్మల్ని కలవరిస్తుంది. ఒకసారి వెళ్ళి అటునుంచి ఆఫీస్కి వెళ్ళిపోదురు. నాకంత టైం లేదు, ఆఫీస్లో చాలా పని ఉంది. పోనీ నన్నైనా డ్రాప్ చేయండి. నువ్వు వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? అసలు ఆవిడ షుగర్ పేషెంట్ కదా, ఏ పనులు చేసుకోలేదు. ఒరే, నేను బాగానే ఉన్నానురా, నా పనులన్నీ చేసుకోగలను. తొందరగా వచ్చేస్తానండి, ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉంటా. మరి అప్పటి వరకు ఇంట్లో ఎవరు ఉంటారు? పని మనిషి వస్తుంది కదా, తన ఇంట్లో పనులన్నీ చేస్తుంది, అత్తయ్య గారిని కూడా చూసుకుంటది. నాకు నువ్వు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఇంట్లోనే ఉండి అమ్మని చూసుకో, అదవుతుందా? సరే. అమ్మా, అమ్మా, ఏమైందండి? అమ్మ కోసం చీర తెచ్చాను. అవునా, ఏది? అబ్బా, చాలా బాగుంది. వావ్, చాలా బాగుందండి. అమ్మ మీకు నచ్చింది కదా? చాలా బాగుంది, మంచి కలరు. నాకేం కావాలో నా కొడుకు బాగా తెలుసు. నా కొడుకు బంగారం. అమ్మా, ఒకసారి వేసుకుని రా అమ్మా. మా అమ్మకు కూడా శారీ తీసుకొచ్చారా? మీ అమ్మకి నేనెందుకు తీసుకుంటా? అంత కావాలితే నువ్వే తీసుకో. అలా అంటారేంటండి, మా అమ్మ బర్త్డే వస్తుందని చెప్పాను కదా, మర్చిపోయారా? అయితే అయినా మీ అమ్మ కాస్ట్లీ చీర ఎందుకు? ఏదైనా చీప్గా తీసుకో. అలా ఎలా తీసుకుంటానండి? మాట్లాడితే మా అమ్మ అంటావేంటి? నీకు ఇప్పుడు పెళ్ళయింది, ఇక నుంచి నేను మా అమ్మే నీకు మీ ఫ్యామిలీ కన్నా ఎక్కువ. మా అమ్మకంటే ఏదో కాస్ట్లీ చీర తీసుకున్నాను, మీ అమ్మకి ఎందుకు అంత కాస్ట్లీ చీర? ఏదైనా తక్కువ రేట్లో తీసుకో, అదే మీ ఫ్యామిలీకి ఎక్కువ. అయినా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టీ పెట్టావా? వెళ్ళి టీ పెట్టిపో, వెళ్ళా. చీర కొనాలంట. అమ్మా! మంచి ఛాన్స్ సంధ్య, మిస్ అవ్వకు, మళ్ళీ మళ్ళీ రాదు. అది కాదు సార్. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. సంధ్య, అదేంటండి ఇంత లేట్ అయింది? చెప్పడం మర్చిపోయాను, ఆయన మా మాస్టరు, కాలేజ్ నుంచి వచ్చారండి. ఓ నమస్తే అండి. నమస్తే. ఆ చెయ్యికి ఏమైంది? అది వంట చేస్తున్నప్పుడు కాలిందండి. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఎప్పుడు ఏదో చేసుకుంటావు? ఛీ, నీకెన్ని చెప్పినా వేస్ట్. ఎలా పెంచారో మీ అమ్మ నాన్న.
సరే అంబోన్ చేసిందా? తిన్నారండి. నాకు కూడా ఏదైనా పెట్టు. సరేనండి, ఒక్క నిమిషం. మీరు భోజనం చేశారా? చేస్తాను. సరేనండి, నేను ఇంక వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతారా? కూర్చోండి. అంటే సంధ్యతో మాట్లాడదామని వచ్చాను, కానీ నేనేం చెప్పినా తను వినే స్టేజ్లో లేదని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నా. అర్థం కాలేదు. సారీ, ఇలా మీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకండి. పెళ్లి కాకముందు సంధ్య ఏం చేసేదో తెలుసా మీకు? తన ఇష్టాలు, తన డ్రీమ్స్ ఏమైనా తెలుసా మీకు? సంధ్య క్లాసికల్ డ్యాన్సర్, అదేనా తెలుసా? పోనీ పెళ్లి కాకముందు చాలా ఇష్టంగా నేర్చుకుంది. కాలేజ్ డేస్లో చాలా షోస్ కూడా చేసింది. నేషనల్ లెవెల్లో తన భరతనాట్యాన్ని రిప్రజెంట్ చేయడం తన డ్రీమ్. ఆ ఛాన్స్ కూడా వచ్చింది, కానీ పెళ్ళైనాక అన్నీ వదిలేసింది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ తను రీస్టార్ట్ చేయమని అడగడానికి వచ్చాను, కానీ తను చేయను అని చెప్పింది. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ మిమ్మల్ని చూసాక అర్థమైంది ఎందుకు అలా అందో. ఇదంతా సంధ్య నాకు ఎప్పుడు చెప్పలేదు. మేబీ తనకి ఇష్టం లేదేమో. నేను నో కూడా చెప్పలేదు కదా. 12 సంవత్సరాలు ఇష్టంగా నేర్చుకున్న డ్యాన్స్ని పెళ్ళైన 1 సంవత్సరానికి ఇష్టం పోయిందంటారా? తన కుడి చేతికి దెబ్బ తగిలిన మీ అమ్మగారు తిన్నారా లేదని అడిగారు, కానీ తను తిందా లేదని అడిగిరా? ఇంక మీకే తెలియాలి ఎందుకు చెప్పలేదు. నేను వెళ్తానండి. మీరు ఎక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అవును, మా మాస్టర్ గారు వెళ్ళిపోయారా? నాతో ఎందుకు చెప్పలేదు? మరీ నీ ఇష్టం తెలుసుకోలేనంత దూరంగా ఉన్నానా? పెళ్లి చూపులప్పుడు అత్తయ్య గారు మీకు ఈ డాన్స్లవి ఇష్టం ఉండవని చెప్పారండి. ఆ రోజు ఇవన్నీ వదిలేశాను. నా కోసం నీ గోల్స్, డ్రీమ్స్, ఇష్టాలు అన్నీ వదులుకున్నావు. నేనే నీ కోసం ఏమీ చేయలేదు. కనీసం నీకు ఏది ఇష్టం అని కూడా ఎప్పుడు అడగలేదు. అయినా సరే నేను తిడితే పడ్డావు. నిన్ను, మీ ఫ్యామిలీని అవమానించిన భరించు. మా అమ్మని మీ అమ్మలా చూసుకున్నావు. 12 ఏళ్ళ నుంచి నువ్వు ఇష్టపడి ప్రేమించి నేర్చుకున్న భరతనాట్యాన్ని వదిలేసావు నా కోసం. నేనంటే నీకు అంత ఇష్టమా? నిన్ను చాలా బాధ పెట్టాను. నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నా గోల్స్, నా డ్రీమ్స్ మన ఫ్యామిలీ కన్నా నాకేది ఎక్కువ కాదండి. ఇక నుంచి నీ గోల్స్, డ్రీమ్స్ నావి.